ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు. నదులు, వాగులు, వంకలు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇసుక విరివిగా దొరుకుతుంది. గత ప్రభుత్వ పాలనలో ఇసుక కోసం పడరాని పాట్లు పడేవారు. ట్రాక్టర్ ఇసుక దొరికితే చాలు మహాప్రభో అనుకునే రోజులవి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని పెట్టాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉచిత ఇసుకతో ఇళ్ల ధరలు తగ్గడమే కాదు, లభ్యత కూడా పెరిగింది. భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా ఊపందుకుంది. అటు బిల్డర్లతో పాటు ఇటు సామాన్య గృహ నిర్మాణదారుల నుంచి సానుకూల స్పందన కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇసుక పాలసీ రియల్ రంగానికి ఏ విధంగా తోడ్పడుతోంది అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు. నదులు, వాగులు, వంకలు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇసుక విరివిగా దొరుకుతుంది. అంతకుముందు పాలనలో ఇసుక తవ్వకాలు, రవాణాను గుత్తేదారుకు అప్పగించడంతో పరిస్థితి మారిపోయింది. ఇసుకను చెరపట్టడంతో ధరలు పెరగడంతో పాటు ఇసుక ఎక్కడా లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గృహ నిర్మాణ రంగ పురోగతి మందగించింది. కూలీలకు చేతి నిండా ఉపాధి దొరకక అల్లాడిపోయారు. ఇసుక అక్రమ తవ్వకాలకు అంతు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అనుకున్న తడువుగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. సొంత గృహాల నిర్మాణానికి సమీప గ్రామాల నదులు, వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఉచితంగానే ఇసుకను తీసుకువెళ్లవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లను గణనీయంగా అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా ఒకప్పుడు ప్రియంగా ఉండే ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. అంతకుముందు పాలనలో టన్ను 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఉండగా ప్రస్తుతం 250 నుంచి 350 రూపాయల దాకా దొరుకుతోంది. లారీ ఇసుక గతంలో 10,000 నుంచి 12,000 వరకు ఉండేది. ప్రస్తుతం 6,000కే లభ్యమవుతోంది. ఇసుక లభ్యత, నాణ్యత కూడా పెరిగింది. గతంలో ఎక్కడ పడితే అక్కడ తవ్వేయడంతో ఇసుక నాణ్యత ఉండేది కాదు. ప్రస్తుతం ఇసుక రీచ్లన్నీ తెరవడంతో ఎక్కడ చూసినా ఇసుక లభ్యమవుతోంది. ఇసుక కొరత తీరడం మూలంగా మిగతా రంగాలకు ఊతమిచ్చింది. ఇసుక ధర తగ్గడంతో గృహ నిర్మాణ ధరలు తగ్గుముఖం పట్టాయని బిల్డర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ఇలాగే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇసుక ప్రజలకు బాగా అందుబాటులోకి వచ్చింది. ఉచితంగా ఇసుక ఇవ్వడం కూడా చాలా గృహ నిర్మాణం కూడా ఊపందుకుంది. అంతకుముందు గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఇసుక లభ్యత క్వాలిటీనూ లేదు, మరియు రేటు కూడా టన్ను వచ్చి 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేయడం జరిగింది. అది కూడా లభ్యత సరిగా లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక చాలా ఫ్రీగా దొరుకుతాయింది. ఏర్పడిన తర్వాత ఒక 2 నెలల ఇబ్బంది అయితే పడటం జరిగింది, కానీ తర్వాత నుంచి చాలా ఫ్రీగా ఇసుక దొరుకుతాయింది. ఇసుక టన్ను వచ్చి ఆల్మోస్ట్ లారీ టన్ను, ఒక టన్ను వచ్చి 250 రూపాయల నుంచి 350 రూపాయల వరకు జరుగుతాయింది. ఆ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. అంటే సుమారుగా లారీ వచ్చి 6,000 దొరుకుతుంది. అదే లారీ ఇసుక పోయిన గవర్నమెంట్లో 10,000 నుంచి 12,000 వరకు దొరికేది. ఇది ఇసుక ఉచితంగా లభ్యం కారణంగా కూలీలకు కూడా సరిగ్గిన ఉపాధి దొరుకుతాయింది. నిర్మాణ రంగం కూడా చాలా ఊపందుకుంది. బిల్డింగ్ యాక్టివిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ శాండ్ కూడా బాగుంది ఇప్పుడు. అందుకని కూటమి ప్రభుత్వానికి మా క్రెడై తరఫున పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వినియోగదారులకి మ్యాక్సిమం రీచబుల్లోకి వచ్చిందండి ఇప్పుడు శాండ్. చాలా ఆ సిస్టమ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలండి. ఒకటి ప్రైస్ మాట్లాడుకోవాలి, తర్వాత రెండోది ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ శాండ్. అంతకుముందు సేమ్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఉన్నదానికంటే కొంత ప్రైస్ కూడా ఎక్కువ ఉండేదండి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్రీ పాలసీ పెట్టారో, ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏదైతే ఫ్రీ పాలసీ పెట్టారో అవైలబిలిటీ కూడా బాగా పెరిగిందండి. అలాగే ప్రైస్ కూడా లాస్ట్ 15-20 ఇయర్స్లో ఎప్పుడు కొనని రేట్లో పర్ టన్ వచ్చి 250 నుంచి 350 రూపీస్లో వినియోగదారుడికి దొరుకుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ రంగంలో మిగతా మెటీరియల్స్ అన్ని కాస్ట్ పెరిగినా ఈ శాండ్ తగ్గడం వల్ల వినియోగదారుడు మ్యాక్సిమం కొంత ఫ్లెక్సిబిలిటీ ఫీల్ అయ్యి కొంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడండి. కాబట్టి గవర్నమెంట్ ఇదే పాలసీని కంటిన్యూ చేసి ఫర్దర్గా ఎలాంటి చేంజెస్ చేయకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటే అటు బిల్డర్లుగా మేము కానీ, అలాగే ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి, అలాగే ట్రాన్స్పోర్టర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎప్పుడైతే అవైలబిలిటీ బాగా పెరిగిందో అటు రవాణా రంగం కూడా, అటు ట్రాక్టర్లు కానీ, లారీస్ కానీ, అలాగే ఈ శాండ్ బేస్లో పనిచేసే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వర్క్ పెరిగింది. దీనివల్ల గవర్నమెంట్ కూడా ట్యాక్సెస్ అవన్నీ కూడా పెరుగుతాయి. గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది అనేది
ఒక విషయం అయితే ఈ వర్క్స్ అన్ని బాగా అబ్నార్మల్గా జరగడం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుద్దండి. మంచి డెసిషన్ తీసుకున్నారు. శాండ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ శాండ్ ఫ్రీగా ఇవ్వటం అనేది నిర్మాణ రంగానికి ఎంతో మేలండి. ఇది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి కానీ నిర్మాణ రంగానికి కానీ కొత్త ఊపు తీసుకొచ్చే చర్య అండి ఇది. దీన్ని బిల్డర్స్ అందరూ కూడా ఎంతో హర్షిస్తూ ఉన్నామండి. దీనివల్ల నిర్మాణ ధరలు కొంచెం కిందకు వచ్చినాయండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ కిందకు రావడం వల్ల మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఏదైతే నిర్మాణ ధరలు తగ్గినాయో దాని వల్ల వాళ్ళకి తక్కువ రేటుకి మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలుగుతున్నాం. ఖచ్చితంగా ఇసుక అవైలబిలిటీ ఉండటం వల్ల నిర్మాణ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం లభించిందండి. గతంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండేది. దానివల్ల ఇప్పుడు వారు కూడా నిర్మాణ కూలీలందరూ కూడా హర్షిస్తున్నారండి. దీనివల్ల వర్క్స్ ఇప్పుడు క్యాపిటల్ వర్క్లు కూడా స్టార్ట్ అవ్వడం వల్ల చాలా స్పీడప్ అవుతున్నాయండి. రాబోయే రోజుల్లో ఇంకా స్పీడప్ అవ్వడం వల్ల ఇంకా నిర్మాణదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. ఇసుక డిమాండ్ ధర తగ్గడం వల్ల ఇళ్లు కట్టుకోగలుగుతున్నామని అటు గృహ నిర్మాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొంగతనంగా ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక ఎప్పటికప్పుడు దొరకడం వల్ల ధర అందుబాటులోకి రావడం వల్ల ఇంటిపై పెట్టే వ్యయం గణనీయంగా తగ్గుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు పని దొరకడంతో పనులు ఊపందుకున్నాయని వారు చెబుతున్నారు. ఇసుకతో పాటు కూలీల లభ్యత మూలంగా గృహ నిర్మాణాలు గతంతో పోల్చి చూస్తే వేగంగా జరుగుతున్నాయని సామాన్య గృహ నిర్మాణదారులు చెబుతున్నారు. పూర్వం ఇసుక దొంగచాటుగా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి. వాళ్ళు ఎవరో తీసుకురావటం, ట్రాక్టర్లో అమ్మటం, ఇట్లా దొంగచాటు కొనుక్కోవటం ఈ పరిస్థితులు ఉండేవి. కానీ మాకు గవర్నమెంట్ మారిన తర్వాత ఇసుక చాలా ఫ్రీగా దొరుకుతుంది. దీనివల్ల ఏంటంటే మాకు గృహ నిర్మాణ ఖర్చు కూడా బాగా తగ్గింది. తర్వాత మా చుట్టుపక్కల చూస్తున్నాము వర్కర్స్ కూడాను, వాళ్ళకి అంతకుముందు పని లేక రోజువారీ పనుల కోసం ఎక్కడో అడ్డాలో నిలబడి చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా పనులు వేగంగా దొరకటం మొదలుపెట్టినాయండి. నిజంగా ఈ పాలసీ చాలా బాగుంది. యాజ్ ఎ కన్జ్యూమర్ చాలా హ్యాపీగా ఉంది. చాలా ఖర్చు తగ్గుతుంది కదండి, బాగా తగ్గుతుంది కదా. అవైలబిలిటీ పెరిగింది, బాగా లభ్యత పెరిగింది, ఖర్చు బాగా తగ్గుతుంది. ఇంకా అంటే పనుల వాళ్ళకి పనులు యాక్టివ్గా జరుగుతాయి, పని వాళ్ళకి పని జరుగుతుంది, వర్క్స్ తొందరగా అవుతాయి. మాకు సగానికి సగం తగ్గుతుంది స్టాండ్ కాస్ట్ వరకు. గతంలో 700, 800, 900 టన్ను, ఇప్పుడు 450, 400 అందుబాటులోకి వచ్చింది. ఇద్దరికంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు అని పనులు ఆపు కూర్చునేవారు. పనులు లేక ఇప్పుడు పను చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఇసుక లభ్యత పెరగడంతో గృహ నిర్మాణానికి సంబంధించిన మిగతా రంగాల ధరలు అందుబాటులోకి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు గృహ నిర్మాణ రంగంలో వేగం పెరిగిందని, ఇది రాష్ట్రాభివృద్ధికి శుభ పరిణామమని వారు చెబుతున్నారు. నారెడ్కో అసోసియేషన్ తరఫున దాదాపు 170 మెంబర్స్ ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్గా ఉంటే అంతా 20-30 మంది కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేరు ఈరోజు. కొంతలో కొంత మేలు ఏంటంటే ఈ ఇసుక బాగా ఫ్రీగా దొరకటం వల్ల మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ విరివిగా జరిగి కొంచెం మార్కెటింగ్ జరిగితే మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాము. ఈ రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకునేది ఈ గవర్నమెంట్లో అని ఆశాజనకంగా ఉన్నాము మేము. గవర్నమెంట్ చాలా ఎఫర్ట్ పెడుతుంది రియల్ ఎస్టేట్ రంగానికి. మాకు గుంటూరులో జరిగిన ప్రాపర్టీ షో కూడా సీఎం గారు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేశాడు. దాని ప్రకారం జీవో కూడా మాకు బిల్డర్స్కి చాలా అనుకూలంగా తయారు చేసి ఈజీ డూయింగ్ బిజినెస్కి చాలా అనుకూలమైన జీవో తయారు చేశారు. దానికి మేము తప్పనిసరిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అట్లనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి యాక్సెప్ట్ చేసినందుకు చాలా సంతోషకరమైన వార్త అది మాకు. నా ఆలోచన ప్రకారం ఇంకా మార్కెట్ 2-3 మంత్స్లో అవకాశం ఉంటుంది. కొంచెం ఈ క్యాపిటల్ రివిజన్లో వర్కులు స్టార్ట్ చేసి కాంట్రాక్ట్ టెండర్స్ పిలిచి కొంచెం డెవలప్మెంట్ కనపడితే, ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద అంత శ్రద్ధ చూపకుండా సంక్షేమ పథకాలతోటే సరిపెట్టింది. ఈ ప్రభుత్వం 2 విధాలుగా కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయాలని చూస్తుంది. కాబట్టి మా రంగం అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం.